హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అఖిల అనిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది దివాళీ రోజు వీడియో అండి. మేమైతే మార్నింగ్ 7:30కి అట్లా గంగా స్నానానికి స్టార్ట్ అయినాం. మార్నింగ్ మార్నింగ్ కదా, వ్యూ అయితే చాలా బాగుండండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అంత మార్నింగ్ గంగా స్నానం వెళ్ళడం. మేము వెళ్ళేసరికి చాలా మంది ఉండే అక్కడ. మేమే ఫస్ట్ అనుకుంటే మాకంటే ముందు చాలా మంది వచ్చుకుంటూ వెళ్తున్నారు. నేనైతే అక్కడ వాటర్ ఎంత కూల్ ఉంటాయో లోపల దిగిన తర్వాత అనుకున్నా. కానీ మంచిగా ఉన్నాయి, కొంచెం వెచ్చగానే ఉన్నాయి, అంత కూల్ ఏం లేకుండే. నాకైతే ఇట్లా ఇట్లా మునగడానికైతే చాలా భయమవుతుంది. ఎందుకో ఇట్లా లోపలికి పోయినట్టు ఎందుకో అట్లా అనిపిస్తుంది నాకు. మా హస్బెండ్ చెయ్యే పట్టుకుంటే ఎప్పుడైనా గట్టిగా లోపలికి కూడా మునగను ఎక్కువ. పెళ్ళి కాకముందు అయితే మా అమ్మ వాళ్ళతో వెళ్తే ఇట్లా చెంబుతోనే పోసుకునేదాన్ని పైనుండి. అస్సలు లోపలికి వెళ్ళకపోదును. ఇక్కడ మేము వాటర్లో మునుగుతుంటే మా డైసీ గాడు అయితే ఏడుస్తాడు మమ్మల్ని చూసి. ఇక వాడు ఏడ్చిన వాళ్ళే తొందరనే బయటికి వచ్చేసినాం. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము టెంపుల్లోకి వెళ్ళినాం. టెంపుల్ కూడా చాలా పెద్ద ఉంది, మంచిగా ఉంది. అక్కడ ఆవులు కూడా ఉండే. మా క్యూబ్ అయితే ఆ వీడి దగ్గరనే ఉంటా పప్ప, వీడి దగ్గరనే ఉంటా పప్ప, తీసుకెళ్దాం పప్ప అని ఏడ్చిండు. ఇట్లా నంది చెవులు మాట్లాడితే నిజమవుతుంది అంటారు కదా, మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? లోపలైతే దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసినాం. ఇక వాడు ఏడుస్తుండని వాళ్ళ పప్ప ఆడిపిస్తుండే ఈ బెలూన్స్తోని. చూడండి ఎట్లా ఆడుకుంటారో వాళ్ళిద్దరైతే. మళ్ళీ అక్కడ నుండి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. వస్తుంటే దారిలో సాటలు కనిపించినాయి. దేవుని కోసమని సాటోను తడక తీసుకున్నాం. మా తాత అయితే కొంచెం ఫన్నీగా మంచిగా మాట్లాడిండు. మళ్ళీ అక్కడ నుండి వస్తుంటే మర్రి చెట్టు కనిపించింది. అక్కడ మర్రి ఊడలు, మర్రి ఆకులు తీసుకున్నాం. ఇక మా బావ అయితే ఆకులు తెంపమంటే చెట్టు కొమ్మను పట్టుకొని ఊగుతాండు. వస్తుంటే మళ్ళీ బంతిపూలు కూడా కనిపించినాయి దారిలో. అవి కూడా తీసుకున్నాం. అంటే ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఈ మార్కెట్లో అంతా ఇంత ఫ్రెష్గా అనిపించలేదు మాకు. వీళ్ళు తోటలో నుండి అమ్ముతున్నారట. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. గుట్టలు, పొలాలు, మంచిగా ఉంది వ్యూ అయితే. ఈ పువ్వులు కూడా తీసుకున్నాం. అట్లనే వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం దేవునికి. ఇక మా క్యూబ్ అయితే ఎప్పుడు ఇక మా మీదనే ఇట్లా వండుకొని ఉంటాడు కూర్చున్నా కూడా. వస్తుంటే చొప్పదండిలో ఆగి క్రాకర్స్ అయితే తీసుకున్నాం. అక్కడ కేజీ సేల్ పెట్టిర్రు. మా క్యూబ్ కోసం అయితే చాలా క్రాకర్స్ తీసుకున్నాం మేము. అవన్నీ ఎట్లా తీసుకున్నామో అట్లనే ఉన్నాయి, ఒక్కటి కూడా వెలవలేదు వాడైతే. ఇక అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసరికి 3 అట్లా అయింది. ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడనైతే నేను బంతిపూలు గుచ్చుతున్నా. బంతిపూలు, మామిడాకులు. ఇక్కడ నాకు మా హస్బెండ్ను మా లడ్డు హెల్ప్ చేస్తారు. మా లడ్డు అంటే మా ఆడపడుచు. మస్తు ఫన్నీగా ఉంటుంది నాతోని, మంచిగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది, అన్నీ షేర్ చేసుకుంటుంది. ఇక్కడైతే వాళ్ళిద్దరు కలిసి నన్ను నవ్విస్తారు. ఏమో ఏమో అంటారు, నన్ను ఫుల్ జోక్స్ చేస్తారు. ఇక మా లడ్డు ఎక్కడుంటే అక్కడ జోక్స్ కామన్గా ఉంటాయి అన్నట్టు. ఇక వాళ్ళు ఇంకా మా హస్బెండ్ మా లడ్డు కలిస్తే ఇంకా ఫన్ ఉంటుంది నాకైతే. నేనైతే ఇంకా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఇట్లా ఇంకా దేవుడి పందిరేసేది, దేవుడి గద్ద పూజిచ్చేది, ఇంకా నోముకుండ లోపల అవన్నీ పెట్టేవి, అవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. కానీ అస్సలు కాలేదు, టైం లేకుండే. ఈ పందిరి అయితే దాని మీద మనం తీసుకున్నాం కదా, ఆ తడక పెట్టి వాటి మీద సీతపలక కొమ్మలేసి చేస్తారన్నట్టు. ఇక్కడైతే మా అత్తమ్మ దేవుని సాట రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే బియ్యం వేసుకుంది. మంచిగా బియ్యం పోసుకున్న తర్వాత దాని మీద ఒక కుడుక పెట్టింది. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ మిగులుతాయి కదా నోము దండలు, అవి పెట్టుకుంది. వాటితో పాటు ఈ ఇయర్ తీసుకొచ్చిన కొత్త దండలు కూడా పెట్టింది. తర్వాత కుడుకలో పసుపు, కుంకుమ అండ్ అది వేసిన తర్వాత ఇక్కడ పోకలు, గజ్జలు, వక్కలు ఉంటాయి కదా, అవన్నీ మంచిగా పెట్టింది. పెట్టిన తర్వాత మర్రి ఆకు, మర్రి ఊడలు, ఇంకా అందులో ఏమేమి పెడతారో అవన్నీ పెట్టింది. చూడండి ఏమేమి పెడుతుందో.
నెక్స్ట్ ఇక్కడైతే గౌరమ్మ చేస్తుంది మా అత్తమ్మ. గౌరమ్మ చేసిన తర్వాత మంచిగా బొట్టు పెడుతుంది కుంకుమతోని. బొట్టు పెట్టి దాన్ని మధ్యలో తమలపాకు పెట్టి కుడుక లోపల పెడుతుంది. నేనైతే ఇక్కడ దేవుని కోసం చేసిన అప్పాలు 5 లెక్కపెట్టి ఇస్తున్నా. అవి కూడా సాటలో పెడతారు దేవునికి. 5 సార్ల పెడతారు. తర్వాత సాటలో పెట్టిన తర్వాత మళ్ళీ దేవుని పందిరి మీద కూడా పెడతారు. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ తంగేడు పువ్వును, తంగేడు ఆకు కూడా పెట్టింది. తంగేడు పువ్వు, తంగేడు ఆకు అంటే అడవి తంగేడు ఉంటుంది చూడండి, అది పెడతారు. ఇక మా రామైతే మనం ఇంట్లో పెట్టుకునే తంగేడు చెట్టు ఆకులు పట్టుకొని వచ్చిండు. మళ్ళీ మా చిన్న మామయ్య పోయి మళ్ళీ అడవి తంగేడు తీసుకొని వచ్చిండు. ఇట్లా దేవుని పందిరి మీద కూడా మనం చేసుకున్న అప్పాలు, మర్రి ఆకులు, మర్రి ఊడలు పెట్టింది మా అత్తమ్మ. నెక్స్ట్ ఇక్కడ దేవునికి దీపం రెడీ చేస్తుంది. ఇవి మేము దేవునికి కర్రీ సపరేట్ అండి, ఇవి చిన్న వాటిలో వేస్తాం. ఇక్కడ మళ్ళీ ఏమంటారు, మనం గౌరమ్మ చేసుకున్నాం కదా, దానికి వేయడానికి వస్త్రం చేస్తుంది. చేసి మళ్ళీ దానికి కూడా కుంకుమతో పెట్టి మళ్ళీ అందులో పెడుతుంది. గౌరమ్మ ఉంటుంది కదా, దాని మీద పెడుతుంది. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే మంగళహారతి రెడీ చేసారు. నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ దేవునికి సాంబ్రాణి వేస్తుంది. సాంబ్రాణి వేసి మళ్ళీ ఇక్కడ మాకు మల్లన్న దేవునిది బోనం ఉంటుంది, అక్కడ కూడా కొంచెం దేవునికి నైవేద్యం లాగా మనం చేసుకున్న బోనంలో నుంచి తీసి పెట్టింది. తర్వాత ఇక్కడికి మన నోము దేవునికి ఏమంటారు, గంజుల్లో నుంచి తీసి బెల్లం అన్నము, వైట్ రైస్, మళ్ళీ చిక్కుడుకాయ వంకాయ నైవేద్యం పెడుతురు. మళ్ళీ అందులో కొన్ని ఆవు పాలు కూడా యాడ్ చేస్తారు. మనం పెట్టుకున్నాం కదా నైవేద్యం, అందులో కొన్ని ఆవు పాలు యాడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ దీపం పెట్టింది. ఇక నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ వాడతాను. పువ్వకునే గౌరమ్మ ఏమేమి కాయకునే గౌరమ్మ ఏమేమి పువ్వకునే గౌరమ్మ ఏమేమి కాయకునే గౌరమ్మ గుమ్మడి పువ్వకునే గౌరమ్మ గుమ్మడి కాయకునే గౌరమ్మ గుమ్మడి పువ్వకునే గౌరమ్మ గుమ్మడి కాయకునే గౌరమ్మ నీను నీకిత్తివి గౌరమ్మ నా దండ నాకియవు గౌరమ్మ నీను నీకిత్తివి గౌరమ్మ మా దండ మాకియవు గౌరమ్మ నీ దండ నీను నీకిత్తివి గౌరమ్మ మా దండ మాకియవు గౌరమ్మ నీను నీకిత్తివి గౌరమ్మ మా దండ మాకియవు గౌరమ్మ ఏమేమి పువ్వకునే గౌరమ్మ ఏమేమి కాయకునే గౌరమ్మ ఏమేమి పువ్వకునే గౌరమ్మ ఏమేమి కాయకునే గౌరమ్మ కాకెర పువ్వకునే గౌరమ్మ కాకెర 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 కాయకునే గౌరమ్మ నేను నీకిత్తివి గౌరమ్మ మా దండ మాకియవు గౌరమ్మ నేను నీకిత్తివి గౌరమ్మ. మా బావ అయితే మొత్తం కంప్లీట్ వీడియో తీయలేదు. అది దేవునికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం. మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఫాస్టింగ్ బ్రేక్ చేసి తర్వాత అన్నం తిన్న తర్వాత మళ్ళీ మేము అప్పుడు దేవుణ్ణి ఎత్తుకున్నాం. దేవుణ్ణి ఎత్తుకొని అప్పుడు నోము దండలు కట్టుకుంటాం. మీకు నోములు ఉన్నాయా? మీకు నోములు ఉంటే మీరు ఎట్లా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.